ఈ సమయంలో మనము మూలవాక్యాన్ని చదువుకున్నాము కదా. ఫిలిప్పీలు రాసిన పత్రిక, పౌలు గారు రచించారు ఈ పత్రిక. ఈ పత్రిక ఖైదీగా ఉన్నప్పుడు మరి అతనికి వచ్చిన భయంకరమైన అగాధ స్థలములో అంధకార మరి ఏమాత్రము కూడా వెలుగు లేదు. అయినప్పటికీ కూడా తను తాను ఎంతో దేవుని ఎదుట నిలబడి ఇతరులకు భవిష్యత్తు రేపటి తరము కొరకు ఆయన మనలాంటి వారికి ధైర్యపరుస్తాకి ఎంతో గొప్ప సత్యాలు వ్రాయబడినవి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మీ యొక్క సహనము మీకు వచ్చే ప్రతి పని శోధనలో కానీ బాధలో కానీ దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో శోధనలు విపత్తులు వస్తుంటాయి. కానీ ప్రభు పేరట మీ సహనము ఇతరులకు తెలియచేయాలంటే ఓర్పు ఎంతో అవసరము. ఆనందించుడి అంటున్నాడు. మరలా చెప్పేదను, ఆనందించుడు. ఎందుకంటే నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. కటిక చీకటి మహా దుర్గంధంలో నుండి ఈ పత్రిక రాస్తున్నాడు, ఈ యొక్క ఉత్తరము రాస్తున్నాడు. ఈ గొప్ప సత్యాల గురించి మరి మనకి ప్రతి తరానికి కూడా ఆ ధైర్యపరిచే సంగతులను తెలియచేస్తున్న ఈ పత్రిక ఏమని మాట్లాడుతున్నారంటే, మీ సహనము సకలం జనులకు తెలియచేయడని పైన మనం చదువుకున్నాం కదా. ముఖ్యముగా 6వ వచనంలో ఏమంటున్నాడు? దేనిని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలను. ప్రార్థన అంటే దేవునికి చేరువుగా ఉండేది, వారధి. దేవునికి మనకి మధ్య నిలిచేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. విజ్ఞాపనలు అనగా మనకి ప్రతి విషయము కూడా విన్నవించుకోవటం. ప్రతి విషయము కూడా ఒక పూల మాల ఎలాగా కడతారండి? దారము కనపడదు, కానీ పూలు మాల ఎంతో చక్కగా ఉంటుంది. దండ, పూల దండ దేవునికి వేస్తారు, చూసారండి? ఒక మంచి గౌరవించే సన్మానం చేసే వ్యక్తులు కానీ. అలాగే ఆ దండ కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. అలాగే మన విజ్ఞాపనలు ఎలాగ ఉండాలంటే, ఒక పూస దండ ఎలా ఉంటుంది? దండ మనం ఎక్కిస్తాము, కానీ దారం కనిపించదు, పూస మాత్రం కనిపిస్తున్నది. ఎందుకు ఈ మాటలు మీకు చెప్పానంటే, ప్రార్థన విజ్ఞాపనలు అనగా ఒకటి తర్వాత ఒకటి ఐక్యత, ఒకటి తర్వాత ఒకటి మనం దేవునికి తెలియచేయటం, విన్నవించుకోవటం. అలా విన్నవించుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఒక వ్యక్తి ఒక యజమానుడి దగ్గరికి లేకపోతే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన బాధ ఏంటో కూడా చక్కగా వివరించుతారు. అయ్యా, నాకు ఉద్యోగం లేదు, ఒక సరైన ఉద్యోగం మీరు కల్పిస్తే మా కుటుంబాన్ని కానీ మాకున్న పరిస్థితులు మేము చక్కబెట్టుకుంటాము. ఎంతో వినయం విధేయత. మనం ఒక వ్యక్తినే, ఒక సామాన్యమైన ఒక మానవునికి విన్నవించుకుంటున్నాము. సర్వాధికారి, సర్వ సృష్టికర్త ఎంతో మన పట్ల మనకి కార్యం చేస్తాడు. దీని భావం అది. ఎందుకంటే ఫిలిప్పీ రాసిన పత్రిక మనం చదువుకునే భాగములో దేనిని గూర్చి మీరు చింతపడుకుడి. ఈ జీవిత పయనంలో ఎన్నో సుడిగుండాలు, ఎన్నో సమస్యలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో. నేను చిన్నపిల్లలకి ఒక రకమైన బాధ, పెద్దలకి ఒక రకమైన బాధ, వృద్ధులకి ఒక రకమైన బాధ. ఇలాంటి బాధల్లో నుండి ప్రతి వ్యక్తి కూడా దైవ సహాయము కోరుకుంటారు. కానీ కొంతమంది అనుకుంటారు, ఈ నెల గడిచిపోతే బాగుంటుందా, లేకపోతే ఈ యొక్క సంవత్సరం దాటిపోతే నాకు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూడటంలో తప్పేమీ లేదు. కానీ జరగాల్సింది జరిగిపోతున్నది. చాలా మంది అనుకుంటారు ఇంకా ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని రెండు కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని చాలా దుఃఖిస్తుంటారు, చాలా వేదన పడుతుంటారు. ఇంకా చింత అనేది విషయంలో చూస్తే, ఈ యొక్క ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు గారు రేపటి తరము కొరకే కాదు, ప్రతి వారి కొరకు భవిష్యత్తుని ఉద్దేశించి ఆయన బాధపడుతూ వేదన చెందుతూ మహా
దుర్గంధంలో అనగా భయంకరమైన స్థలములో ఉండి కూడా అతను చింతపడుకుడి, దేవునికి విజ్ఞాపన చేయుడు అని మా దేవుని మనకి పక్షమున దేవుని ఎదుట నిలబడ్డాడు. చాలా అద్భుతమైన విషయం కదండి. ఒక సమస్య వచ్చినప్పుడు తన సమస్య మర్చిపోయి, తన బాధను మర్చిపోయి ఎదటి వారి విషయంలో ఆతృత అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈరోజు మన యొక్క వాక్యమైన అంశం ఏంటంటే, డోంట్ వరీ, చింతించుకుడి, చింతపడుకుడి. దేని విషయంలో మీరు చింతపడతారు? డోంట్ వరీ. మీరు దేని విషయంలో మీరు చింతపడద్దు. ఎందుకంటే దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. దేవుడు యొక్క ఆ శక్తిగల ఆయుధాన్ని మనం పట్టుకున్నప్పుడు మనము దేనిని గూర్చి చింతపడకూడదు. చింత అనేది అంటండి, మరి ఆ చచ్చిపోయిన వ్యక్తి అంటే ఆ బాడీని కాల్చేది చితి మీద కాలుస్తూ ఉంటారు. కానీ చింత అనేది బ్రతుకుండా మనిషినే కాల్చేస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ చింతలో మన హృదయంలో ఆ బాధ, వేదన అది ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా ఆ చింత ఉంటానే ఉంటుంది. చింతకు అనేక రకాల పేర్లు ఉన్నాయండి. ఏమేం పేర్లు? నీ ఉద్దేశ ప్రకారము చింత అంటే ఏంటి అని నువ్వు ఏ పేరు పెట్టుకుంటున్నావు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, చింత అనేది నువ్వు ఏ రకమైన పేరు పెట్టుకుంటున్నావో ఈ రాత్రి కాలము నీవే గ్రహించాలి. కొంతమందికి మానసిక వేదన ఉంటది. మానసికమైన వేదన తినటానికి ఉంటది, ఉండటానికి ఉంటది. అన్ని చుట్టుపక్కల అన్ని కూడా పని వాళ్ళు ఉంటారు, కట్టుకోటానికి ఉంటది, మరి అన్నీ ఉంటాయి. కానీ తెలియని వేదన. కొంతమందికి బాధ ఉంటది. అయ్యో, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎలా ఉండాలి అని ఉంటది. కొంతమందికి విచారం, వాళ్ళు బాగున్నారే, వీళ్ళు బాగున్నారే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఏమీ బాగోలేదు, కానీ నీ దేవుణ్ణి నమ్ముకోక క్రితమే బాగున్నాను అని చాలా మంది. కొంతమందికి ఆందోళన. ఈ ఆందోళన విషయంలో చూస్తే ఈ దేనికో ఆందోళన పడుతుంటారు. అలాగే మరికొందరు అప్పుల భారము, మరికొందరు మరి ఆ ఆరోగ్య సమస్యలు, అలాగే ఏదైనా కావచ్చు, వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ. ఇలా నీ చింతకి నువ్వే పేరు పెట్టుకున్నా సరే, చింత అంటే చెప్పే కదండి, మనిషి బ్రతికుండంగానే కాల్చివేసేది. చచ్చినాక కాల్చివేసే స్థితి అయితే బ్రతికుండంగా కాల్చివేసేది చింత, విచారము, ఐకక విచారాలు. కొంతమందికి బాగా చదువుకుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకుంటారు, వారికి సరైన ఉద్యోగం లేదు. ఇంత చదివానే ఈ చిన్న ఉద్యోగం కొరక అని చింతించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం రాని వాళ్ళెంతో సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు, చింతపడుతున్నారు. ఈ విద్యార్థులు పరీక్షలు రాయాలి అని టెన్షన్ పడే వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు, ఏం చేయాలని వేదన చెందుతున్నారు. ఈ రాత్రికాల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చింతించొద్దు. ఎందుకంటే చింతించటం వల్ల, నువ్వు బాధపడటం వల్ల, నువ్వు ఆలోచించటం వల్ల, నువ్వు ఈ విధంగా ఏం జరుగుద్ది అని ఆ వేదన వల్ల అది మన చింత అనేది, మన అవసరత అనేది కొంచెం కూడా పెంచము, దాన్ని తుంచము. అందుకే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఏమిటి ఒత్తిళ్ళు. చిన్నపిల్లవాడికైతే హోంవర్క్ ఒత్తిడి, టీచర్ కొడతారేమోనని. అలాగే ఈ యుగములో ఒత్తిడికి గురైనది ఈ సమాజం చాలా నలిగిపోయినది. ఇప్పుడున్న కరోనా టైంలో చాలా మంది కుటుంబాలు చిన్న భిన్నమైపోయి పోషణకి చాలా వేదనలు చెందుతున్నారు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నిన్ను రక్షించుటకు నీకు సిద్ధముగా ఉన్నాడు. చాలా మంది ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతున్నది అని ఆలోచనతో నిండిపోతూ ఉంటారు. 100% అంటే మనం ఈ రాత్రి కాల సమయంలో 100% అనగా
ఆ 100% అనేది మనం కొన్ని విధాలుగా చూసుకుందాం. అసలు ఎంతవరకు వీళ్ళు మరి ఆలోచిస్తున్నారు అని. 40% అవసరం లేని విషయాల గురించి చింతిస్తూ ఉంటారండి. ఎన్నడూ, ఎప్పుడు వారి జీవితంలో జరగని విషయాల కొరకు చింతపడుతూ ఉంటారు. 40%. 40% మంది అనగా 40% ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో జరగవు. ఎప్పుడు కూడా జరగని వాటి కొరకు చింతపడుతూ ఉంటారు. వాళ్ళకి అవసరమే లేదస్సలు. అనవసరమైనవి అయ్యి 40%. ఎలా అని అంటారా మీరు? ఒక ఉదాహరణకి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. పూర్వకాలంలో పల్లెటూరుల్లో విలేజి ఒక నీళ్లు బావి అనేది మంచినీళ్ళు తోడుకోవటానికి ఒక బావి ఉండేది. చాలా మంది ఆ ఊరంతా కూడా బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకుంటూ ఉంటారు. ఒక యవనస్తురాలు నీళ్లు తోడుకోవటానికి వెళ్ళి అక్కడ కూర్చొని బోరున ఏడుస్తున్నది. వచ్చే పోయే వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం జరిగింది? అన్నప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళకి జవాబు చెప్పటం లేదు. ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నది. అయితే ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆమెని గట్టిగా నిలదీసి అడిగినప్పుడు ఆమె ఒక మాట చెప్తున్నది. ఏమని చెప్తుందంటే, నాకు గనక పెళ్ళైతే, నాకు గనక కొడుకు పుడితే, నేను ఆ కొడుకుని తీసుకొస్తే, ఆ కొడుకు నూతిలో పడిపోతే అని ఇంకా గట్టిగా ఏడుస్తున్నది. చూసారా అండి? ఇది అవసరం లేనిది, ఎన్నడూ జరగనిది. ఎందుకలా ఊహించుకుంటావు? ఇది జరుగుద్దేమో, అది జరుగుద్దేమో, ఇలా జరుగుద్దేమో అని ఇంకా దేవుడి యొక్క ప్రణాళిక ఏమున్నది? అయితే 40% అవసరం లేని వాటి విషయంలో నీ జీవితంలో ఎన్నడూ టచ్ చేయవు అనగా నీ జీవితంలో ఎన్నడూ రానివి అవి జ్ఞాపకం చేసుకుని ఏడవటం. 30% గతాన్ని గురించి ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తలంచుకొని ఏడుస్తుంటారు. ఎలాగా? అలా జరిగితే బాగుండేది, అలా ఎందుకు జరగలేదు, ఇలా జరిగితే బాగుండేదని దుఃఖిస్తూ మనోవేదన చిందిస్తూనే ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆ వేదన పడటం వల్ల నీ చింత తగ్గదు. 30% గతాన్ని గురించి జరిగిపోయే వాటి విషయంలో తెలిసి చేసిన పాపాలు క్షమించమని అడగాలి. అలా చేయకుండా ఉంటే బాగుండేది, చేసేసావు, ఇంకా ఒప్పుకోవటమే తప్ప కప్పుకోటానికి లేదు. ఎందుకని? గతంలో గతహ అన్నారు. నీకు తెలియదు, కొంతమంది తెలిసి చేస్తున్నారు. అందుకే ఒక పాట ఉన్నది, తెలిసి తెలిసి చెడిపోతివి, యేసుని గాయాలు రేపితివి. తెలుసు, నీకు పాపం అని తెలుసు. ఆ పాపానికి వచ్చే జీతం ఏంటో నీకు తెలుసు. పాపానికి వచ్చే ఫలితం నీకు తెలుసు. అది తలుసుకొని గతాన్ని తవ్వుకొని పూడ్చిపెట్టింది మళ్ళీ తవ్వి పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టే. అదే పాపాన్ని గుర్తు చేసుకొని ఈ పాపి ప్రార్థనలకి, ఈ పాపిని క్షమించాయ్యా, దేవుడు నీతిమంతుడుగా చేశాడు, ఆయన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఆయన వారసులుగా పిలువబడ్డాడు ఆయన. అందుకే 30% గతాన్ని గూర్చి ఏడుస్తూ ఉంటారు, మనోవేదన పడుతూ ఉంటారు. 12% నీకు ఏ సంబంధము లేదు, నీకు అసలు సంబంధమే లేదు వాటితో. అయితే సంబంధం లేని విషయాలను వాళ్ళకి కావాల్సినట్లుగా తెచ్చుకొని చింతపడుతూ, ఇంకా అంటే అర్థమవుతుందా మీకు? ఒక అమ్మ ఏడుస్తున్నదండి. ఏంటబ్బా ఏడుస్తుందని తలుపు డోర్ తీసి కొంచెం ముందుకు చూస్తే టీవీలో సీరియల్లో ఎవరో చనిపోయారంట, ఈమె ఏడుస్తున్నది. అదేంటండి, ఎవరి గురించో నువ్వు ఏడవటం, అసలు ఏం జరిగిందో నీకు తెలియదు, నీకు అవసరం లేదది. ఆ అవసరం లేని వాటి విషయంలో నువ్వు ఏడవటం ఏంటి? కానీ 12% ఏ విషయాలు టీవీలో చూస్తే గిలి వాళ్ళకి ఏదో అయి ఎంటర్టైన్మెంట్స్ కోసం వాళ్ళకి ఏదో చేస్తుంటారు, వాటి కొరకు నువ్వు భయపడుతుంటావు. లేకపోతే చిన్న విషయాన్ని చూసి నువ్వు భయపడిపోతుంటావు. దేవుడు చెప్తున్నాడు, నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకము, దిగులు పడకము, నేను దేవుడై ఉన్నానని. దేవుడు ఎన్నో వాగ్దానాలు నువ్వు సొంతం చేసుకోవట్లేదు కదా.
కానీ ప్రతిదీ చూసి నువ్వు గిలిగా తెచ్చుకోవద్దు. కొంతమంది గిలి అంటారు. ఒక చిన్నది చూసినా కూడా ఆందోళన చెందటం, నేను ఏమైపోతానా, నా పిల్లలు ఏమైపోతారు అంటే అవసరం లేని అవన్నీ కూడా చూడరాని దృశ్యాలు చూస్తూ మదిలోనంత మైండ్లో అంతా ఆ కంగారు ఆందోళన నింపుకొని వేదన చెందుతారు. 12% ఫోన్ కాలు, ఏదో పిచ్చపాటి మాటలు మాట్లాడతాం చాలా. అలాగే 10% చిన్న చిన్న విషయాలకి, పాస్టర్ గారు నాతో పాట ఇవ్వలేదు, పాస్టర్ గారు చూసావా వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను అసలు ప్రార్థన చేయమంటలేదు, అసలు కనీసం అని ఇంకే ఏదేదో అలా చింతిస్తూ ఉంటారు. కానీ 8% వరకు 8% నిజమైన న్యాయబద్ధమైన విషయాలలో చింతపడుతూ ఉంటారు. 92% మంది అవసరం లేని చింత. ఈ చింత నీకెందుకు? యథార్థంగా నీకు నిజంగా కావాలి ఆహారం, నిజంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నీకు ఫస్ట్ పడుకోబెట్టాలనుకున్నప్పుడు దేవుడు ఏ విధమైన చేత అయినా సరే, అన్యులతో అయినా సరే, ఎవరితో అయినా సరే నీ కడుపు నింపటానికి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు. దైవజనులకి మరి ఏలియా భక్తుడికి కాకులు ఆహారం పెట్టినవి. అలాగే ఎన్నో నీకు ఖాళీ కడుపుతో అయితే పెట్టడు కదా. కానీ దేని గూర్చి నీ చింత? దేహమును కప్పుకోటానికి వస్త్రము గురించా, ఆహారము గురించా? అయితే దాని విషయంలో నువ్వు ప్రార్థన చే, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. 92% అనవసరమైన చింతలు, నీకు కానివి, నీకు సంబంధము లేనివి, అలాంటి విషయాల్లో చింతపడకుడి. ఏవో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా శుభవార్త 12వ అధ్యాయము 22వ వచనము మరి చదువుదామా అండి? ఒకసారి చదవండి. 12వ అధ్యాయము 22వ వచనము. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. చాలండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చింత అనేది ఒక పాపము. దేవుడు మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు, వరి ఈజ్ ఎన్ సిన్. ఈ యొక్క పాపము అంటే అల్ప విశ్వాసము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు నేను పుట్టక మునిపే ఆయన అన్ని కూడా సమకూర్చాడు. ఎవరన్నా బిడ్డ పుట్టక ముందే బట్టలు కొని ఉంచుతారండి? ఈ దేశంలో అయితే అలా చేయరు, కానీ ఇతర దేశాలు చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు మనకి ఎంత అద్భుత కార్యము చేశాడంటే, మన బిడ్డలు తరతర ఎన్నో తరాలుగా ఉన్న వాళ్ళకు కూడా దేవుడు సృష్టిని తయారు చేసి మరి అన్ని కూడా సమకూర్చి పెట్టిన దేవాది దేవుడు గ్రేట్ కదండి. ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే చింత అనేది ఒక పాపము. ఆయనని మరి చింతించటం వల్ల దేవుణ్ణి అవమానపరుస్తాం. దేవుణ్ణి అవమానపరచడం అంటే పాపము కదా. దేవుని ప్రేమను మరి కించపరచటం, దేవుని ప్రేమను అవహేళపరచటం. దేవుడు నువ్వు అడుగు, అందుకే అంటున్నాడు, దేని విషయంలో నువ్వు చింతింపకుడి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా. ప్రార్థన అనేది నువ్వు క్యాజువల్ గా అడిగేస్తావు, ప్రభు నువ్వు అది నాకు కావాలయ్యా, నువ్వు నాకు ఇస్తావయ్యా, ఆమె అనేయచ్చు. నువ్వు ఎక్కడికి నడుస్తున్నా కూడా మొబైల్ గా నువ్వు చేయొచ్చు. ప్రార్థన అనేది నడుస్తూ పని చేస్తూ అన్ని చేయొచ్చు. విజ్ఞాపన అనగా ఒకటి తర్వాత ఒకటి, ఉపోద్ఘాతంలో చెప్పా కదా, ఒకటి తర్వాత ఒకటి. దేవా నువ్వు ఇవ్వాలయ్యా, ఒక చోట కూర్చొని అంగళారుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ఇవ్వకపోతే ఈ పని జరగదు ప్రభువా, నువ్వు చేయగల శక్తివంతుడు. చూసారండి, మాట తీరు కూడా నచ్చాలండి దేవునికి. ఎంతసేపు అదేనా? ఎంతసేపు ఒకటే ప్రార్థన?
ప్రార్థనలో మార్పు లేదా? అడగటంలో నీ ఆ అడగటం అనేది కూడా ఎలా ఉండాలి? మార్పు రావాలి. బిడ్డ తల్లికి అన్నము అమ్మ ఆకలి అని అన్నప్పుడు మామూలుగానే పెట్టేస్తుంది. ఇంకా చిన్న బిడ్డ వచ్చి రాని మాటలతో అమ్మ పప్పేసి అన్నం పెట్టంటే ఆ తల్లికి ఇంకా ముచ్చటగా ఉంటది. అలాగే దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపనలు చేయాలి. దేవుని ప్రేమ సందేహింపకూడదు. దేవుడు ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వడును, తట్టుడి మీకు తీయబడును, ఎదుకుడి మీకు దొరుకును అని చెప్పాడు. అడిగేవాడికి నేను ఇస్తాను అంటున్నాడు. ఏం అడుగుతున్నావు? దేని గురించి అడుగుతున్నావు? ఒక్కసారి నువ్వు రక్షణ గురించి అడిగావా? నేను చనిపోతే డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళతాను, అర్హత నాకున్నదా? అది నాకు దయచే అని అడుగు. దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని ముద్దుగా ఎతకమన్నారు. ఇక లోకాన్ని ఏది కూడా తీసుకెళ్ళలేము, కానీ దేవుని సన్నిధిలో అడిగే రీతిలో అడగాలి. అడగలేకపోవటం వల్లనే మీరు ఏది పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు కదా. అడిగే తీరు నువ్వు అడగాలి. పద్ధతి ఉండాలి. అందుకే నువ్వు ఎలా అడుగుతున్నావు? సందేహంగా అడుగుతున్నావా? అదే నీ చింతను దేవుడు తీర్చలేనని అనుకుంటున్నావు, నీ మనోవేదన్ని కొట్టివేయలేడు అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. చింతపడుట పాపము, ఒక పాపముగా పరిగణింపబడింది. అవును, నువ్వు చింతిస్తున్నావు దేనికి? అందుకే పక్షులు అంటండి ఎగురుతూ ఉన్నప్పుడు ఒక పక్షితో మగ పక్షి, ఆడపక్షి అంటుంది, మన జీవము గల దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, కానీ ఈ మనుషులకు తెలియటం లేదు. ఎందుకని? పక్షులు పోషించిన దేవుడు మానవుల్ని పోషించలేడా? వాటికంటే శ్రేష్ఠులు కాదా అని దైవం చెప్తున్నది కదా వాక్యము. పక్షులు అనుకుంటున్నాయి అంటండి మన గురించి మాట్లాడుకుంటున్నాయి, కానీ మనం మాత్రం దేవుడు చేస్తాడా లేదా అని సందేహంతో మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ నువ్వు ఏది చేసినా, ముంచినా, తేల్చినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వే నా దిక్కు అన్నప్పుడు ఆయన చేతుల్లో మనం పెట్టేస్తాం చూడండి, ఖచ్చితంగా చేస్తాడు. అందుకే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే చింత అనేది మన హృదయంలో వస్తున్నదో విశ్వాసం అనేది బయటికి వెళ్ళిపోతుందంటండి. అర్థమైందా మీకు? చింత అనేది మన జీవితంలో ప్రవేశించినప్పుడు అవిశ్వాసం అనేది మనలో నుంచి వచ్చినప్పుడు విశ్వాసం అనేది బయటికి వెళ్ళిపోతున్నది. ఎందుకని? దేవుడి మీద అవిశ్వాసం, అపనమ్మకం వచ్చేసినది. ఇక దేవుడు చేయలేడు, అందుకే నేను చింతిస్తూనే ఉంటాను. నా బిడ్డ పెళ్ళి ఎప్పుడు చేస్తాను? నా బిడ్డని సరైన చదువు చదివిస్తానా లేదా? ఏదేదో చేయటం కాదు. ప్రభువా, నీవు ఎలా స్థితిలో నువ్వు ఏ రీతిగా మారుస్తావో, నువ్వు ఒక రకం అనుకుంటుంటే ఆ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడేమో, శాశ్వతమైన ప్రణాళిక. నీ ప్రణాళికలో అపాయం ఉండొచ్చు, నీవు అనుకునే తీరులో నష్టం ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో శాశ్వతం ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చాలండి. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, మీ యొక్క సహనము మీ సహనజనులకు తెలియచేయడి. వరీ నాట్ అంటే అది యూజ్ఫుల్, నాట్ యూజ్ఫుల్ అనగా చింత అనేది ప్రయోజనం కాదు. నువ్వు ఎంత ప్రయోజనం అనుకుంటున్నావేమో, నేను చింతించటం వల్ల ఇలా జరిగింది అని అనుకుంటున్నావు, కానీ అది నీకు ఉపయోగపడదు, అది నీకు ఉపయోగపడేది కాదు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన స్వరము మనకి చెవులకి వినపడుతున్నది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ చింత అనేది నీవు ప్రయోజనము నీకు కాదు. చింత కొండ మీద ప్రసంగములో చింత గురించి హెచ్చరించాడు యేసు ప్రభు వారు. ముందు నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు, ఆయన నీతి రాజ్యమును. అందుకే ఈ భూమి మీద ప్రాణముండగానే ప్రభుని స్మరించుకో, ఆయన గురించి, ఆయన నీతి గురించి బోధించు. ఉదాహరణకి సొలొమోను రాజు, మరి దేవుడు మంచి తల్లి తండ్రి మంచి దైవభక్తిలో ఉన్నారు కాబట్టి దేవుడు గొప్ప ఆధిక్యతను వాళ్ళకి ఇచ్చారు, భక్తిని ఇచ్చారు కదండి. సొలొమోనుకి ఎంత దైవభక్తి ఉంటే మరి దేవుడు వచ్చి మరి కలబడి మరి మాట్లాడి నీకేం కావాలి అని అడిగినప్పుడు కదా, మరి సొలొమోనుకి అంత దేవుడి భక్తి ఆయన కనిపించి ఆయన వరం ఇచ్చే అంత భక్తిని చేశాడు కదండి. తెలుసుకోవాలి మన బిడ్డలు ఎలాగా భక్తిని నేర్పుతున్నామో, ఆ భక్తి కూడా దేవుని కూడా విషయాన్ని కూడా బిడ్డలకు తెలియచేయాలి. దేవుని గురించి నీ బిడ్డలకు పరిచయం చేయటం లేదా? ఖచ్చితంగా చేయాలి. సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. నీకేం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా ఈ యొక్క రాజ్యాన్ని ఏలటానికి నాకు జ్ఞానం దయచేయమన్నప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, సకల భోగాలు ఇచ్చాడు. గాలిలో తేలాడండి. ఎంతగా మరి అలాంటి వాడు మరి ఇంకొకటి లేడు. అంత జ్ఞానము. దేని విషయంలో చూసిన అన్ని రంగాల్లో కూడా సొలొమోను ఎంతో గొప్పవాడు. ధనం విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ అన్ని శాస్త్రాలు తెలుసు, అన్ని కూడా తెలుసు. భాగ్యవంతుడు, అందరికంటే ఎక్కువగా సుఖభోగాలు చాలా పొందాడు. కానీ ఒక రోజున అతను ఒక మాట అంటున్నాడు, సూర్యుని కింద అన్నివి కూడా వ్యర్థము 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 అని అంటున్నాడు. ఎందుకని? ఇక్కడ వరకే ఇవన్నీ, కానీ అక్కడికి ఎవరు కూడా ఏది కూడా తీసుకువెళ్ళలేరు. అందుకే ఇవన్నీ కూడా మరి అన్ని పోయేవే. వాటి విషయంలో అది లేదు ఇది లేదు, నాకన్నా మరి ఉన్నవాళ్ళు నాకన్నా తక్కువగా వాళ్ళు అలా ఉన్నారు, నాకేంటి ఈ స్థితి అని అనుకుంటాం. కానీ అది ప్రయోజనం కాదు. దేవుడు నీకు ఒక స్థితి వస్తాడు. ఒక రోజు నీకు ఒక రోజు ఉంటుంది, మంచి రోజు, నువ్వు సంతోషించే రోజు. నీ సంతోషాన్ని, నీ కన్నీరును ఆనంద బాష్పాలు మారే రోజు వస్తున్నది. అది నువ్వు నమ్ముచున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన దగ్గరే ఉన్నది ఆయన ఇచ్చే బహుమానము. నీ సొంతం చేసుకోవాలంటే నీ సహన జనులకు తెలియచేయడి. ఎలా తెలియచేయాలి? నువ్వు పడుతున్నావు, ఇంతగా ప్రార్థిస్తున్నావు, ఇంతగా శ్రమ పడుతున్నావు, ఇంతగా నువ్వు వేదన చెందుతున్నావు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు అని అంటారు చూడండి. అందరూ చూస్తున్నారు, ప్రభువు చూస్తున్నారు, కానీ ఆయన ఇచ్చే బహుమతులు ముందు ఏది కూడా చాలదు. ఎందుకంటే అంత గొప్ప విలువైన బహుమతులు. నీకు చింత ప్రయోజనము లేకపోతే చింత నీకు బలము అది కాదు, నీ బలాన్ని కృంగతీస్తున్నది, మరంత అనారోగ్యాన్ని చేస్తున్నది, అనారోగ్యం ఇస్తున్నది. ఆరోగ్యము రాదు. చింతించటం వల్ల ఏమీ కూడా నువ్వు మార్చలేవు. ఒక ఎంటుకను నలుపు గాని తెలుపు గాని చేయటం మన వల్ల కాదు. అందుకే చింత ప్రయోజనము కాదు. ఒక్కసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలండి. 3వదిగా చూసినట్లయితే చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ మరి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఒక ముసలామి ఒక గడ్డిమాపు, మీకు అందరికీ తెలిసిందే ఉదాహరణ. ఎండవేళ చెప్పులు లేవు, మరి మిట్ట మధ్యాహ్నము గడ్డిమోపు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు
ఒక మనసున్న మహారాజు ఆ యొక్క ఎడ్ల బండిని ఆపి, అమ్మ పెద్దమ్మ బండి ఎక్కు అని అన్నాడు. బండి ఎక్కింది. ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ వెనక చూస్తున్నప్పుడు ఆ గడ్డి మూట పెట్టుకొని ఇలానే ఉంది. ఏమ్మా నువ్వు ఆ గడ్డి మోపు కిందకి దింపి చక్కగా కూర్చో, స్థిమితముగా కూర్చో అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నన్నే మోస్తున్నావు, నా గడ్డి మోపు కూడా నువ్వు ఎలా మోస్తావయ్యా? అజ్ఞానంగా మాట్లాడుతున్నది. కానీ ఈ రాత్రి కాలమందు నువ్వు ఏ భారముతో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావో, ఏ సమస్యతో నువ్వు దేవుని యొద్దకు వచ్చి ఉన్నావో, ప్రతి సమస్యకి పరిష్కారం ఆయనే అని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు ఏమని, చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత ఏమున్నది సరే, నువ్వేం చేసినా ప్రభు సరే, ఒక తెల్ల కాగితాన్ని తీసుకువెళ్ళి ఆయన ముందు పెట్టు. అంతేకాని నేను ఇలా ఉండాలి అన్ని రాసేసుకొని నువ్వు సైన్ చేయ ప్రభు అంటే ఆయన సందేహంలోనే ఉంటాడు. ఎందుకని ఆయన ఇష్టంగా రాయడు. నువ్వు నీ జీవితమే ఒక తెల్ల పేపర్గా చేసుకొని నేను ఏ స్థితిలో ఉండాలో, ఏ యొక్క ఉన్నత స్థానంలో నేను ఎక్కించాలనుకుంటున్నావో, కానీ నేను తగ్గు స్థానంలో కోరుకుంటున్నానేమో అని ఏం చేయాలి? ప్రభుకి సమస్తమును ఆయన మీద వేయుడి. అందుకే అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నీ భారము యెహోవా మోపము, ఆయన నిన్ను ఆదుకొనెను. నీతిమంతులు ఎన్నడూ కదల్చనివ్వడు ఆయన. అందుకే ఒక అతనికి ఒక చింత ఉండేది. ఏమని, నా 2 కాళ్ళు పడిపోతాయేమో, ఎప్పటికైనా పడిపోతాయి అని. ఒకరోజు కాదు, లేకపోతే ఒక నెల రోజులు కాదు, 20 సంవత్సరాల నుంచి ఆ అనుమానం అతనికి ఉందంటండి. దాంతోనే చింతిస్తున్నాడు. తనకి ఎప్పుడు గుర్తు వచ్చినా నా కాళ్ళు పడిపోతున్నాయేమోనని తన కాళ్ళని గిల్లుకుంటా ఉంటాడంటండి. ఒక రోజున భోజనాన్ని కూర్చొని అన్నం తింటున్నప్పుడు తను గిల్లుకుంటున్నాడు, కానీ స్పర్శ మాత్రం తగలటం లేదు. నేను అనుకున్నదే జరిగింది కదా, నా 2 కాళ్ళు పడిపోయినాయి, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారు అని వేదన పడుతున్నాడు అంటండి. వెంటనే పక్క అమ్మాయి అంటుందంట, ఏ అబ్బాయి నీకు ఒళ్ళు ఎలా ఉన్నది? ఇందా నుంచి చూస్తున్నాను నా కాలుని గిల్లుతున్నావు అని అన్నప్పుడు అప్పుడు తనకి తెలివికి వచ్చింది, ఇందాక నుంచి గిల్లేది ఈ అమ్మాయినా, నా కాళ్ళు అనుకున్నాను. చూస్తారా, చాలా మంది అలాంటి అజ్ఞానంలోనే ఉన్నారు. ఏదో జరుగుద్ది, ఇది ఎట్లా జరుగుద్ది, ఇది ఏంటి అని నువ్వు ఆలోచన వేయొద్దు. ఎందుకంటే ఆయన మీద నీ భారం మోపు, ఆయన మీద సమస్త భారం వేసే. నువ్వు ఏది చేసినా పర్వాలేదు ప్రభువా, నువ్వు నన్ను నష్టపరిచినా పర్వాలేదు, నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టడండి. ఆయన మన తండ్రి, మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని రక్షించేవాడు. ఎందుకు ఇబ్బందులకి అప్పగించడు. ఆయనే పడ్డాడు కదా, హింసింపబడ్డాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత గొప్ప వ్యక్తి. అందుకే చాలా అమెరికాలో సైంటిస్టులు అనగా పరిశోధనలో తేలింది, జంతువులు ఎప్పుడు కూడా చింతపడవు అంటండి. పక్షులు చింతపడవు, జంతువులు కూడా వాళ్ళకి చింత అనేదే ఉండదు, కానీ మానవులకే చింత. కానీ నీకు చింత ఏదైతే ఉన్నదో, నీ యొక్క మనోవేదన ఏమైతే ఉన్నదో, నీ యొక్క రోదన ఏమున్నదో, నీ ఆందోళన ఏమున్నదో ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా తెలియచేయడి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆఖరిగా దేవుని సన్నిధిలో మనము ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద మన భారం మోపాలి, ఆయన సమస్తమును గురిగా పెట్టుకొని ముందుకి కొనసాగాలి. ఈ రాత్రి సమయంలో ముగిపోతున్నాము. దేవుడు 3 విషయాలు చెప్పి ఉన్నాడు. చింత అనేది ఒక పాపము, చింత ప్రయోజనము కాదు. నీ యొక్క చింత అంతా కూడా ఆయన మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనిను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము.
నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. చాలండి. నీ చింత నీ ఆధారం చేసుకుని నీకు హృదయంలో చింత కలుగుద్ది. కానీ చేసుకోవద్దు. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.